తొలకరి ఖరీఫ్లో వేసుకోవడానికి అర్కా మేఘాని, పూసా ఎర్లీ డ్వార్ఫ్, ఖరీఫ్లో ఆలస్యంగా వేసుకోవడానికైతే పూసా రూబీ, అర్కా వికాస్ రకాలు అనుకూలంగా ఉంటాయి. మొక్కలు నాటే ముందు 3 నుండి 4 సార్లు నేలను బాగా చదును చేసుకోవాలి. ఎకరాకు సూటి రకాలు 200 గ్రాములు, శంకర్ రకాలైతే 60 నుండి 80 గ్రాముల వరకు విత్తనం అవసరం అవుతుంది. ప్రోట్రేల్లో పెంచిన 25 రోజుల వయసు గల టమాటాను ప్రధాన పొలంలో నాటుకోవాలి. పొలం అంతా ఒకేసారి కాకుండా 15 రోజుల వ్యవధితో 3 దఫాలుగా మొక్కలు నాటుకోవాలి. దీనివల్ల పంట అంతా ఒకేసారి కోతకి రాకుండా దఫాలుగా చేతికి అందడం వల్ల ధరల ఆటుపోట్లను రైతు అధిగమించుకునే అవకాశం ఉంటుంది. ట్రెల్లీస్ పద్ధతిలో మల్చింగ్ మరియు డ్రిప్ విధానంలో సాగు చేయడం వల్ల చాలా ఆరోగ్యవంతమైన మొక్కలను పెంచుకోవడమే కాకుండా దిగుబడిని తీసుకోగలుగుతారు. ఎటు చూసినా 2 అడుగులు వచ్చే విధంగా మొక్కలు నాటుకోవాలి. 6 నుంచి 8 అడుగులు పొడవున ఉండే కర్రలను 1.5 నుంచి 2 అడుగుల గుణపంతో తీసిన రంధ్రంలో పాతుకోవాలి. కర్రల వ్యాసార్థం 2 సెంటీమీటర్లు ఉంటే ట్రెల్లీస్ పద్ధతి దృఢంగా ఉంటుంది. నారు నాటిన 15 నుంచి 20 రోజులలో ఈ పద్ధతి పాటించుకోవాలి. ఈ చివరి కర్రలు బరువుకు వాలకుండా జిఐ వైరుతో ఊతం ఇచ్చుకోవాలి. రకాలను బట్టి అంటే హైబ్రిడ్ రకం అయితే 5 నుండి 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కావున పైరు నేల మీద పడిపోకుండా స్టేకింగ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కర్రలను కలుపుతూ జిఐ వైరును 4 నుండి 5 అడుగుల ఎత్తులో వీలైనంత గట్టిగా లాగి కట్టుకోవాలి. కర్రలకు మధ్యన 7 అడుగుల దూరంలో వరుసలో కర్రలు పాతుకోవాలి. కర్రకు మొదల నుంచి అడుగు ఎత్తులో ప్లాస్టిక్ వైరును కర్రకు ఇరువైపులా కట్టుకోవాలి. ఈ ప్లాస్టిక్ వైరు మధ్యలో నుంచి మొక్క పెరిగే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ట్రెల్లీస్ పద్ధతిలో డ్రిప్, మల్చింగ్ షీట్ వాడటం వలన మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడిని తీసుకోగలరు. అంతేకాకుండా నీటి ఆదాతో పాటు కలుపు సమస్య తగ్గుతుంది. చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. కలుపు తక్కువగా ఉండటం వల్ల కూలీలపై పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. సాధారణ పద్ధతిలో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తే ట్రెల్లీస్ విధానంలో 25 నుంచి 40 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. కాబట్టి రైతులు కొంత శ్రమైనా ఈ విధానంలో యాజమాన్యం చేపట్టడం సులువుగా ఉండటమే కాకుండా మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందవచ్చు.